7 షరతులు రాస్తున్నారు. లా ఇలాహా ఇల్లల్లా అన్న ఈ కలిమాను మనం అర్థము చేసుకోవాలంటే మన జీవితాలలో 7 షరతులు రావాలి. ఎప్పటి వరకు 7 షరతులను మనం మననము చేసుకోమో మన లా ఇలాహా ఇల్లల్లాహకు విలువ ఉండదు. ఈ 7 షరతులను మనం మననం చేసుకుంటే అప్పుడొచ్చి లా ఇలాహా ఇల్లల్లా లాభం కలిగిస్తుంది. మొదటి షరత్ ఏంటండి? అల్ ఇల్ము, జ్ఞానము కలిగి ఉండాలి. రెండవ షరత్ ఏంటండి? అల్ యకీన్, లా ఇలాహా ఇల్లల్లా పఠించిన తరువాత దానిలో సందేహం ఉండకూడదు. మూడవ మాట అల్ కబూల్, లా ఇలాహా ఇల్లల్లా అన్న కలిమాను మన మనస్సు అంగీకరించాలి. 4 అల్ ఇఖ్లాస్, చిత్తశుద్ధి ఉండాలి. ఇందులో రియా గాని షిర్కు గాని ప్రమేయం ఉండకూడదు. 5వ మాట అల్ ఇన్కియాద్, అంటే మనం అల్లాహ్ తాలా ముందు మన జీవితాన్ని సమర్పించాలి. 6వ షరతు అస్సిద్క్, అంటే లా ఇలాహా ఇల్లల్లాహలో సత్యం ఉండాలి. ఇందులో తిరిగి కుఫుర్ గాని నిఫాక్ గాని ఉండకూడదు. 7వ షరతు అల్ ముహబ్బా, లా ఇలాహా ఇల్లల్లా అన్న కలిమాను చదువుతూ మన హృదయంలో అల్లాహపై ప్రేమ ఉండాలి. మిథ్యా దైవాలను మనం తిరస్కరించాలి. ప్రియులారా, ఈ 7 షరతులు మనం నేర్చుకోకపోతే ముస్లిం సమాజమా, నేను ఏదో లోపలికి వెళ్ళి నేర్చుకోమని చెప్పలేదు. ముఖ్తసరిగా ఈ 7 విషయాలు అర్థం చేసుకుంటే అప్పుడు మనం లా ఇలాహా ఇల్లల్లాహలోకి ప్రవేశించాం.